అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శ్రమజీవుల దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో త్యాగమూర్తుల పోరాటం వలన హక్కులు సాధించి మేడే దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని వక్తలు పేర్కొన్నారు. నేడు మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి వ్యవస్థకు కొమ్ము కాస్తూ కార్మిక హక్కులు కాలరాస్తుందని ఆవేదన చెందారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ప్రతి అసంఘటిత రంగ కార్మికుడు పోరాటం చేసి తమ హక్కులు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కపిలేశ్వరం గ్రామంలో బస్టాండ్ వద్ద కడలి వెంకటరమణ ఎర్ర జెండా ఆవిష్కరించి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అంగర్ గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి గాంధీ బొమ్మ సెంటర్లో గల దివంగత కామ్రేడ్ తోరాటి లక్ష్మణమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అంగర్ గ్రామ పంచాయతీ వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ కార్మికుల యూనియన్ అధ్యక్షుడు రాగుల రాఘవులు ఎర్ర జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగేంద్రరావు, లంకే కామేశ్వరరావు, సురేంద్ర, గుత్తి నాగేశ్వరరావు, జె మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేడే కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా ఉద్యోగ సంఘాల తరఫున ఉద్యమ వందనం చేసేసిన మిత్రులారా, ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి మేడే కంటే ఈ సంవత్సరం జరిగే మేడే ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే గత 2.5 సంవత్సరాల కాలంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్ చట్టాన్ని రద్దు చేయాలని పోరాడుతూ ఈ సంవత్సరం జరిగేటువంటి మేడే కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా పిలిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కపిలేశ్వరం మండలం అంగర్ గ్రామంలో అన్ని సంఘాలు కలిపి మనం ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు ఈ 4 లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తున్నామంటే బీజేపీ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద ఉన్నటువంటి చాలా నిర్బంధాన్ని ఉధృతం చేసింది. ఈ 4 లేబర్ కోడ్ చట్టాల్లో కార్మికులకు వ్యతిరేకంగా ఉండే అన్ని అంశాలను జోడించింది. టైమింగ్స్ కానీ, ఉద్యోగ భద్రత కానీ, సెక్యూరిటీ కానీ, అదేవిధంగా యాజమాన్యాలకి ఎక్కువ హక్కులు, అంటే ఏ సమయంలోనైనా సరే ఉద్యోగులు మేము తీసేయచ్చు, ఎటువంటి సంజాయిషి లేకుండానే ఉద్యోగులు తొలగించవచ్చు. సమయానికి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో భాగంగా 8 గంటల పని విధానం మన దేశంలో అమలుకి వచ్చింది. ఈ 8 గంటల పని విధానం కూడా కూట్లు పొడుస్తూ ఇప్పుడు 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు. అది ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు. కానీ అనాథరైజ్కి ఇప్పటికే మనం పిచ్చిగా 12 గంటలు కాదు 15 గంటలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సెల్ ఫోన్లో పనిచేసే పరిస్థితి వచ్చేసింది మనకి. దీంతో పాటుగా ప్రభుత్వ రంగాన్ని ఉద్యోగాలను తగ్గించాలని ఇప్పుడు అంగన్వాడీ రంగాన్ని కానీ, మిడ్ డే మీల్ కానీ, ఉపాధ్యాయులు కానీ, ఆఫీసులో పనిచేసే ఎన్జిఓలు కానీ అందరిని కూడా దశల వారీగా ఉద్యోగాలన్నీ కూడా తొలగిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ చట్టాలు అన్నిటికీ బేస్ ఇదే. కానీ ఈ చట్టాలను ఎట్టి బస్సులో రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా మతతత్వ ధోరణులు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. మతం పేరుతో దాడులు, కులం పేరుతో దాడులు.